ఆంధ్రప్రదేశ్లో బ్రాహ్మణులకు రిజర్వేషన్లు కల్పించారు. ఆశ్చర్యపోతున్నారా? నిజంగానే చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బ్రాహ్మణులకి ఒక సీటు కేటాయిస్తూ వారికి మాత్రమే అక్కడ అవకాశం ఇస్తూ చట్టాన్ని కూడా సవరించింది. చట్టాన్ని సవరిస్తూ అధికారికంగా ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. ఒకటి బ్రాహ్మణులకు, ఒకటి నాయి బ్రాహ్మణులకు అవకాశం కల్పిస్తూ 2 సీట్లను ఆ కులాల నుంచి వారికి మాత్రమే అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇదొక ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. ఆంధ్రప్రదేశ్లోని 10,763 దేవాలయాలకు సంబంధించి పాలక వర్గాల నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుతం పాలక మండలిలో 7 నుంచి 15 మంది వరకు సభ్యులు ఉండే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు వరకు ఎంతమంది సభ్యులు నియమిస్తున్నప్పటికీ అదనంగా మరొక 2 నియమించేలా, ఆ 2లో ఒకరు బ్రాహ్మణ కులస్తుడు, మరొకరు నాయి బ్రాహ్మణ కులస్తుడికి అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. దానికి తగ్గట్టుగా చట్టాన్ని కూడా మార్చేసి నిర్ణయం తీసుకుంది. ఇదొక ఆసక్తికరమైన వ్యవహారం. రిజర్వేషన్ల విషయంలో బ్రాహ్మణుల నుంచి అనేక రకమైన అభ్యంతరాలు ఉంటాయి. బ్రాహ్మణులు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అనేక సందర్భాల్లో గొంతెత్తిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి బ్రాహ్మణ కులస్తులకు ఇప్పుడు దేవాలయ కమిటీల్లో 1 సీటు రిజర్వ్ చేయడం అనేది ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. ఇక రిజర్వేషన్లు లేని కులాలు ఉండవన్నది ఈ పరిస్థితితో కనిపిస్తుంది. ఇప్పటికే ఈడబ్ల్యూఎస్ ద్వారా అనేక కులాల వారికి, అందులో బ్రాహ్మణులకు కూడా వెనుకబడినటువంటి వాళ్ళకి రిజర్వేషన్లు వర్తిస్తున్నాయి. ఇప్పుడు తాజా నిర్ణయంతో పాలక మండలిలో బ్రాహ్మణులకు కూడా 1 బెర్త్ కేటాయించడం ద్వారా రిజర్వేషన్లు వర్తింపజేస్తున్నట్టుగా చాలా స్పష్టమవుతుంది. ఇదొక మరొక అంశానికి కూడా ముందుకు తీసుకొచ్చే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ముఖ్యంగా బ్రాహ్మణులకు కూడా 1 సీటు రిజర్వ్ చేసినటువంటి నేపథ్యంలో ఇతర కులాల వారి పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న ఉదయించేందుకు ఆస్కారం ఇస్తుంది. వైశ్య, ఇతర ఆధిపత్య కులాల నుంచి తమకు కూడా ఆలయ కమిటీల్లో ప్రాధాన్యత ఇవ్వాలని, తమకు కూడా 1 బెర్త్ రిజర్వ్ చేయాలనే డిమాండ్ వినిపించేందుకు ఈ పరిణామం ఆస్కారం ఇస్తుంది. మరి చంద్రబాబు ప్రభుత్వం అలాంటి నిర్ణయాలు చేస్తుందా? కేవలం బ్రాహ్మణ, నాయి బ్రాహ్మణులతో సరిపెడుతుందా అన్నది కీలకమైన వ్యవహారం. కేవలం 1 బ్రాహ్మణ, 1 నాయి బ్రాహ్మణులతో సరిపెడితే మిగిలిన కులాల్లో అసంతృప్తి, ఆగ్రహం పెరిగేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు. వాస్తవానికి ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఆలయ కమిటీల్లో ఆ ప్రాంతంలో ఏ కులస్తులు ఎక్కువగా ఉంటే ఆయా కులాల వారికి అవకాశం ఇస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు అలా కాకుండా అందులో మళ్ళీ 2 కులాల వాళ్ళు ఖచ్చితంగా ఉండాలన్నట్టుగా నిబంధనను, దానికి అనుగుణంగా చట్టాన్ని కూడా తీసుకురావడంతో ఇప్పుడు ఒక కీలకమైనటువంటి పరిణామంగా కనిపిస్తుంది. దీని మీద ఇతర కులాలు ఎలా స్పందిస్తాయి, అది ప్రభుత్వానికి ఎలాంటి చిక్కుముడులు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది అన్నది కీలకమైన వ్యవహారం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.